బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ అన్ని చెట్లు మీ దగ్గర ఎంతమంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో మెడికల్ స్టూడెంట్స్ అంతా మీరు చెట్లు వేసి కరెక్ట్గా రేపు పక్కనే కాబట్టి ఒక 4 వారానికి ఒకసారి వచ్చి చూస్తానని చెప్పి దయచేసి దాన్ని పెట్టండి. నన్ను అడిగితే మన ఇక్కడ హిందూ శ్మశాన వాటికలు చెట్లు అడిగారు. వాళ్ళు దాన్ని మనమోత్సవంగా చేస్తామని చెప్పడం జరిగింది. దాని కూడా ఏంటంటే మన కందిబెట్టర్ గారు చూసి సహకరిస్తే బాగుంటుంది. వాటిని మీరు చేస్తారో రాజమండ్రిలో కట్టపడం అని చెప్పి ఆయన పేరు. ఆయన ఈ శ్మశాన వాటికి దాదాపు గోదావరి కట్టిన అసలు పబ్లిక్ గార్డెన్స్ కూడా దాన్ని పెట్టేశారు. అంత ప్రమాణం చేశారు హిందూ శ్మశాన వాటికని. దానికోసం మొన్ననే మనం ఈఎఫ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఈద్గాల చెట్లు కావాలంటే ఇది పూర్తి చేశారు. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మేము ఆ రకంగా మనం అనేది పెంచాలి. అది ఉంటేనే ఉండేటువంటి అనేది ఎన్ని ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా పుస్తకాలు చదివాం. అశోకుడు చుట్టుపక్కల చెట్లను నాటిన అశోక్ మహారాజు గారు చక్రవర్తి గారు ఆ రోజుల్లో చుట్టుపక్కల చెట్లను నాటారన్నారు. ఆ రకంగా మనం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అధికారులందరికీ నా వందనాలు, శుభాభినందనాలు. ఎవరైతే పిల్లలు విన్యాసం చేశారో చాలా చక్కగా కార్యక్రమం చేశారు. వారికి నమ్మాలని తాండ వారికి వేసించిన వాళ్ళైనా సరే బాగా చేసిన మిత్రులు చాలా వారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసుకుంటాను.